రెవెన్యూ, అసైన్డ్ భూములు, భూ కబ్జాలు, జిల్లా యంత్రాంగం ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు అన్యాయక్రాంతమవుతుంటే ప్రేక్షక పాత్ర పోషించవచ్చు, దాన్ని కాపాడుకోవాలి. భూ కబ్జాదారులపైన చర్యలు, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆస్తులను కాపాడే దిశగా మన యొక్క ప్రయత్నమే కానీ కృషి ఉండాలి. ఆ తర్వాత విద్యారంగము, వైద్య రంగము, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించి ఓ రివ్యూ జరిగింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వెనుకబడ్డ ప్రాంతం, చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇది. చదువుకునే యువకులు ఉన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే దాంతో టీఈ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూములు తీసుకొని ప్రభుత్వంకి ఇచ్చి ఇండస్ట్రీస్కు భూములు ఇచ్చేటట్టు వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి ఉండాలని చెప్పి ఈరోజు చర్చించడం జరిగింది. ఆ తర్వాత అచ్చంపేట్ శాసనసభ్యులు తమ్ముడు డాక్టర్ వంశీ గారు వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళ ప్రాంతానికి వైద్య రంగంలో ఏ అవసరాలో దాని అవసరాలకు సంబంధించి అనుగుణంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అప్గ్రేడేషన్ జరిగింది. పిఎస్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మారినాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా హాస్పిటల్గా మారినాయి. కానీ ఎక్కడ కూడా క్యాడర్ స్ట్రెంత్ లేదు, ఎక్కడ క్యాడర్ స్ట్రెంత్ లేదు. బంగ్లాలు కట్టినాము, మిద్దెలు కట్టినాము, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. సో ఏ హాస్పిటల్ తీసుకున్నా మీరు మన అమరాబాద్ కానీ, లింగాల కానీ, అచ్చంపేట కానీ ఇవన్నిటికి సంబంధించి మన రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కావాల్సింది మన క్యాడర్ స్ట్రెంత్, తర్వాత రెండవది ఎక్విప్మెంట్స్, తర్వాత ఒక ఐసీయూ కావాల్సింది. ఇక్కడ ఇవి ఒక 10 బెడ్డెడ్ ఐసీయూ యూనిట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. అదే రకంగా వెల్టూర్ కోటి పిఎస్సి సెంటర్ కావాలని అడిగాను. వెల్టూర్ నర్సింగ్ కాలేజ్ అన్నింటిలో పెద్దలు తప్ప మీ దగ్గర నర్సింగ్ కాలేజ్ కావాలి నాకని చెప్పి మా తమ్ముడు వంశీ అడుగుతున్నాడు. మన నర్సింగ్ కాలేజ్ పైన ఖచ్చితంగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వారి ద్వారా మంజూరయ్యేటట్టు నా కృషి ఉంటుంది. మిగతా క్యాడర్ స్ట్రెంత్లే కానీ, ఎక్విప్మెంటే కానీ, 10 బెడెడ్ ఐసీయూ యూనిటే కానీ ఇవన్నీ కూడా మా పరిధిలో ఉంటే కనుక ఇవి నేను మంజూరు చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.